హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి మండే రోజు బ్లాగ్ అండి. ఇవాళ వచ్చేసి మా బాబు బర్త్డే ఉండే. సో 5 days తర్వాత స్కూల్ కూడా ఇవాళనే స్టార్ట్ అయింది. సో మార్నింగే లేచేసి అంట్లన్నీ నీట్గా సదిరేసుకున్నాను. నైట్ తోమినవి అంట్లు సదిరేసుకొని బీరకాయ ఉందాం అనుకున్నాను, కానీ బట్ లేట్ అవుతుందని నేను వచ్చేసి పలావ్ అనేది చేద్దాం అనుకున్నాను. సో దానికోసం 1/2 గ్లాస్ బియ్యం నానబెట్టుకొని, ఒక ఆనియన్, ఒక ఆలుగడ్డ, కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా మిల్ మేకర్ అండ్ ఎర్రపప్పు అండి ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు వేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, పొటాటో వేసేసి ఫ్రై అనేది చేసుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా ఇలా ఫ్రై అనేది అయిన తర్వాత మీరు వచ్చేసి ఈ ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ అండ్ ఎర్రపప్పు వేసి కొంచెం కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నేను 1/2 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, 1 గ్లాస్కి కొద్దిగా తక్కువ వాటర్ అనేది పోసేసి లిడ్ అనేది కొంచెం బగారా మసాలా ఉండే అండి అది వేసేసి కలిపి పెట్టేసుకోవాలండి. లిడ్ పెట్టేసి ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసే అలా అయిపోతుంది. కానీ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ టేస్ట్కి తగ్గంత సాల్ట్ కూడా వేసేసుకోండి. సో ఇలా నేను పెట్టేసి పలావ్లా చేసేసుకున్నాను. చేసి మిట్టుని లేపానండి. మిట్టు వచ్చేసి లేసేసాడు. వాడిని బ్రష్ చేసుకోమని చెప్పాను. ఇంత లోపల చిన్ను కూడా లేసాడు. మళ్ళీ చిన్నుకు కూడా అదే చెప్తున్నాను. ఉన్న సామాన్ అంతా మళ్ళీ కిచెన్ నాకు నీట్గా ఉంటూనే పని చేయబుద్ధి అవుతుంది. సో చేసుకుంటూనే ఇచ్చేస్తున్నాను. ఫిల్టర్లో వాటర్ అయిపోయాయి అంటే మళ్ళీ ఫిల్టర్ క్లీన్ చేసుకొని వాటర్ వేసాను. అంత లోపల హాల్లో ఉన్న బెడ్ అండ్ నీట్గా క్లీన్ చేసేస్తాను. మిట్టును వచ్చేసి టిఫిన్కి అడిగాను ఏం తింటామని. చపాతీ అన్నాడు. సో చపాతీకి నేను రెడీ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇల్లు చదురుకుంటూనే నేను పని అంతా చేస్తూ ఉంటాను. క్విక్గా హడావిడిగానే ఉంటుందండి నాకు మార్నింగ్ పూట. బట్ నేను ఏదైనా హ్యాపీగా చేసుకుంటాను కాబట్టి నాకు అంత ప్రాబ్లం అనిపించదు. సో మార్నింగ్ ఇల్లంతా నేను నీట్గా చిమ్మేసుకొని, ఇప్పుడు వాళ్ళు వచ్చేసి పూజ కూడా చేయాలి కదా మండే దట్టు, నేను నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా. సో అంత లోపల హాట్ వాటర్ కూడా కాగిపోయాయి. స్నానం చేపించేసానండి. మిట్టుకు వచ్చేసి స్నానం చేపించేసరికి చిన్ను లేసి ఏడుస్తున్నాడు. సో చిన్ను కోసం ఇక టైం పడుతుంది కదా మళ్ళీ ఆయనకి చేయించాలంటే ఆగిన. సో ఇక్కడ మార్నింగ్ వెదర్ చూడండి. అతను స్నానం చేసేసి వచ్చి దేవునికి దండం పెట్టేసుకొని మళ్ళీ నేను ఒక చపాతీ చేసేసి జామ్ పెట్టానండి. జామ్ పెట్టేసి ఇక్కడ లంచ్ బాక్స్కి వచ్చేసి పలావ్ కూడా అయిపోయింది. అండ్ విజిల్ పోగానే లిడ్ తీసేసానండి. చపాతీకి వచ్చేసి జామ్ పెట్టమన్నాడు, జామ్ పెట్టాను. అండ్ ఇక్కడ ఆయన కొత్త బట్టలు దేవుని దగ్గర తానే పెట్టుకొని వేసేసుకున్నాడు. అండ్ దేవుని దగ్గర చాక్లెట్స్ పెట్టి దండం పెట్టుకుంటున్నాడు. సో ఆయన పోవడానికి రెడీ అయిపోయాడండి. కానీ ఇంకా టైం అవ్వలేదు. 6:30 కల్లా అంతా అయిపోయింది. సో ఆయనకు ఒక చపాతీ తినమని చెప్పి ఆయనకి ఇచ్చేసి ఒకటి బ్రేక్కి పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్నాక్స్కి బిస్కెట్స్ పెట్టాను. పెట్టేసి లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేసేసాను. అనేది ప్యాక్ చేసేసి చిన్ను కూడా లేసాడు కదా. సో చిన్నుకి నేను స్నానం చేయించడానికి రెడీ అయ్యాను. చిన్నుని బ్రష్ చేసుకోమంటే అస్సలు వేసుకోవట్లేదండి. ఇక స్నానం చేయించేటప్పుడే వేసేద్దామని నేను కూడా ఊరుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను నిన్న చెప్పాను కదా మీకు, నేను ఇట్లా జాబ్ చేసుకుంటూనే చదువుకున్నాను. అంటే జాబ్ అంటే ఇన్ ది సెన్స్ ఇంట్లో ఉండి నేను ట్యూషన్ చెప్తూ, అది కూడా ఒక జాబ్ లాంటిదే కదండి. ఇంట్లో చేసుకుంటూ చేశాను అప్పుడే నేను. సో అలా నా లైఫ్ అనేది స్టార్ట్ అయింది. బట్ నేను ఏదైతే జాబ్ అని నేను డిగ్రీ తర్వాత బయటికి వెళ్ళానో అప్పుడు మాత్రం చాలా అంటే చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే బయట ఉండే మొత్తం సొసైటీ వేరండి. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు మాట్లాడే విధానం, మనం ఎవరితో ఎలా ఉండాలి అనేది అక్కడ బాగా నేర్చుకున్నాను నేను. సో నాకు బాగా లైఫ్ స్పాన్ అనేది బాగా అర్థమైంది. నాకు ఏమైనా సరే తొందరగా నేను చేసుకోవాలి, తొందరగా అర్థం చేసుకోవాలి. నాకున్న ఇంట్రెస్ట్ కొద్దీ ఏదైనా తొందరగా క్యాచ్ చేసేదాన్ని. సో నేను ఇక్కడ నీట్గా ఇల్లంతా మాప్ చేసేసాను. మాపేసేసి చిన్నుకి హాట్ వాటర్ కాగిపోయాయి, స్నానం కూడా చేయించేసానండి. అంత లోపల వచ్చేసి నేను రెడీ చేపించేసి బట్టలు ఇక్కడ ముందుగానే నానబెట్టేసుకొని చిన్నుకి తినడానికి నేను ఇచ్చేసి నేను కిందికి వెళ్ళానండి. కిందికి వెళ్ళేసి మళ్ళీ కింద వాకిలికి నూకేసి మిట్టుని పంపించేసి వచ్చాను. వ్యాన్ కూడా వచ్చింది. సో అంత లోపల చిన్ను కూడా తింటున్నాడు. ఇక్కడ వచ్చేసి నేను స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి కడప అనేది కుదించుకుంటున్నాను.
నేను ఇక్కడ ఏం చేస్తే అది చేస్తాడు. నేను ఏం చేసినా కూడా హ్యాపీగా చేసుకుంటానండి. అవుతుంది ఎవరికైనా చెయ్యాలి అని, బట్ ఇది అలవాటు అయిపోయింది డైలీ రొటీన్లో. సో నేను ఈజీగానే చేసుకుంటాను. నాకు బయట జాబ్ చేయడం కూడా ఇష్టమే, బట్ పిల్లలతో వల్ల కాలేదు. నేను ఫస్ట్ 2 ఇయర్స్ కాదు 3.5 years చేశాను. చేసినప్పుడు ఫస్ట్ 2 years కాకుండా థర్డ్ ఇయర్లో నా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. సో మా మ్యారేజ్ కూడా చాలా ప్రాబ్లంతోనే అయ్యిందండి. అక్కడ కూడా చాలా ఇబ్బంది అయ్యింది. నేను నెక్స్ట్ మీకు మ్యారేజ్ది కూడా చెప్తాను. నేను వచ్చేసి అక్కడ జాబ్ కంటిన్యూషన్ అనేది చేస్తానని మా వారిని ముందే అడిగాను ఫైనాన్షియల్ కోసం. సో తను ఓకే అన్నాడు. ఫస్ట్ బాబు పుట్టినంత వరకు మెటర్నిటీ లీవ్స్ అన్ని యూజ్ చేసుకున్నాను. దాని తర్వాత నాకు సివియర్గా టైఫాయిడ్ వచ్చింది బాబు 2 months ఉన్నప్పుడు. అప్పుడు చాలా ఇబ్బంది అయ్యింది. సో నేను అప్పుడు ఇక రిలీవింగ్ కోసం ఇమీడియట్గా అడగడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఆఫీస్లో వాళ్ళు కూడా, కొలీగ్స్ కూడా చాలా మంచిగా ఉండేవాళ్ళు. సో మనం ఎంత మంచిగా ఉంటే వాళ్ళు బయట వాళ్ళతో అంత మంచి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయండి. సో నేను అడగగానే చాలా హెల్ప్ చేశారు. అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చాలా అంటారు కదా, అలా చేయలేదు. నేను ఏది అడిగితే అది వాళ్ళు నాకు ఇమీడియట్గా యాక్సెప్ట్ అనేది చేశారు. సో నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు వదిలేయాలని లేకుండే, కానీ నాకు టైఫాయిడ్ వచ్చి 3 months రెస్ట్ తీసుకోవాలన్నారు. మళ్ళీ బాబు ఫీడింగ్ కూడా వద్దన్నారు. నాన్ వెజ్ తినప్పుడు ఏం తినొద్దు అని చెప్పారు. సో అట్లా చాలా ఉండే నాకు హెల్త్ సిక్ అయిపోయి. సో అప్పుడు చాలా ప్రాబ్లం అయిపోయింది. సో ఇక మా వారు కూడా వద్దు అని అన్నారు. బాబుని మెయిన్ చూసుకోవడానికి లేనప్పుడు చేయలేం కదా. సో ఆ మూమెంట్ అనేది వద్దనుకొని ఊరుకున్నాను. అండ్ వాళ్ళు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయడం అనేది నాకు బాగా నచ్చిందండి నా సిచ్యువేషన్ చూసేసి. సో ఇక్కడ వచ్చేసి నేను కడప కడిగేసుకొని ముగ్గులన్నీ పెట్టేసుకొని దేవుని సామాన్ అంతా నీట్గా తోమేసుకున్నానండి. అండ్ ఫొటోస్ కూడా అన్నీ క్లీన్ చేసేసుకొని బొట్లుతో పెట్టేసుకున్నాను. అండ్ దీపారాధన వచ్చేసి చేసేసానండి. ఆల్రెడీ నాకు ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి స్వీట్ చేద్దాం అనుకున్నాను, కానీ బట్ మిట్టు లేడు, వచ్చేవరకు వాడు తినడు. సో మార్నింగ్ అయితే అవ్వలేదండి చేయడానికి. సో నేను ఈవినింగ్ చేద్దామని ఇప్పుడైతే మార్నింగ్ ఏం చేయకుండా పండ్లు నైవేద్యం పెట్టేశాను. మార్నింగే వాడు చాక్లెట్స్ దేవుని దగ్గర పెట్టి వెళ్ళాడు. సో నేను ఇక్కడ వచ్చేసి డైలీ అంటే దీపం మీరు ఫొటోస్ కింద డైలీ తుడవాల్సిన అవసరం లేదు, కానీ డైలీ పూలు మాత్రం మార్చాలి దేవుని దగ్గర. అండ్ మీరు ఏదైతే నిన్నటి ఒత్తులు ఉంటాయో దీపాలలో ఆ ఒత్తులు ఇవి 2 మాత్రం కంపల్సరీగా చేంజ్ చేయాలండి. అప్పుడే మనం చేసిన పూజకు ప్రతిఫలం ఉంటుందంట. సో ఇది నాకు గుళ్ళో అయ్యగారు చెప్పారు. సో అండ్ నేను ఊరికే కూడా ఫొటోస్ని క్లీన్ చేయకూడదంట. మంత్లీ వన్స్ అంటే అమావాస్య అప్పుడే క్లీన్ చేయాలంట అండి. నార్మల్గా ఊరికే క్లీన్ చేయకూడదంట. సో నేను అదే ప్రాసెస్ ఫాలో అవుతాను. బట్ ఇవాళ బాబు బర్త్డే అని నేను మార్నింగే చేసేసుకున్నాను. అండ్ దేవునికి వచ్చేసి దండం పెట్టుకొని హారతి తీసుకున్న తర్వాత ఇంకా ఆల్రెడీ నాకు ఇవాళ టిఫిన్ చపాతీకి పెట్టాను కదా, సో ఏం తినాలనిపించలేదు. సో నేను అదే కంటిన్యూషన్ చేసుకుంటూ బాబు మాత్రం తినేసాడు పల్లా ఉంటే. సో నేను బట్టలు ఆల్రెడీ 2-3 days ఉన్నాయి కదండి, 2 days ఉన్నాయి నిన్నవని, అవన్నీ మంచిగా వాష్ చేసేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు కదా, ఆల్రెడీ బట్టలు అస్సలు ఎండట్లేవు. సో ఆ ఇంటెన్షన్తో నేను తొందరగా పని అనేది చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే మా మ్యారేజ్ వచ్చేసి 2016లో అయ్యిందండి. అయినా తనంతలో తానే వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా వారికి ఫస్ట్ టైం ఓకే అన్నారు, బట్ నాకే నచ్చలేదు. తర్వాత ఎందుకు నచ్చలేదో కూడా నేను రీజన్ చెప్తాను. తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఎవరికి నచ్చలేదండి. చాలా ప్రాబ్లం అయ్యింది నాకు. ఎంత చెప్పినా వినలేదు. ఆయన కన్విన్స్ అవ్వకుండా ఆయననే వాళ్ళని కన్విన్స్ చేసుకున్నాడు. బట్ నాకెందుకు నచ్చలేదంటే ఆయన చాలా ఫెయిర్గా ఉండే. సో నాకు అలా ముందు ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది కమ్యూనికేషన్స్ అని నేను కూడా వద్దనుకున్నాను. బట్ మా అన్నయ్య మా అక్క ఫోర్స్ చేసి నచ్చజెప్పారు. దానివల్ల నేను కూడా ఒప్పుకున్నాను. అయితే 2016లోనే నా మ్యారేజ్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా చాలా ఉండే అండి. సో అన్నిటికీ మా హస్బెండ్ అయితే చాలా సపోర్ట్ చేశాడు. మా అన్నయ్య బాగా హెల్ప్ చేశాడండి. ఇక మా అక్క వాళ్ళ సపోర్ట్ కొద్దీ పెళ్ళి అనేది అయితే అయ్యింది. బట్ పెళ్ళి వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు వల్ల అంత నాకు మంచిగా అనిపించలేదు. బట్ మా హస్బెండ్ వచ్చేసి నచ్చజెప్పాడు. సో ఇక నేను
పెళ్ళి అనేది అయితే అయిపోయిందండి. పెళ్ళి అయిన తర్వాత కూడా ఏంది అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను బట్టలన్నీ నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ముందు ఉన్న చపాతీ వచ్చేసి చపాతీస్ చేశానండి. చిండు మళ్ళీ చపాతీ తింటా అన్నాడు జామ్తోని. సో తను ఏడుస్తున్నాడని తను ఎత్తుక్కొని నేను ఇక్కడ పని అనేది చేసుకుంటున్నాను. చిన్న వచ్చేసి అంటున్నాడు నాకు కాలుతుంది నువ్వు ఇంత దగ్గరికి అంటే ఏం కాలేదు అని చెప్పి నేను చెప్తున్నాను. అదే మా మధ్యలో కన్వర్జేషన్ అనేది అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ అంత చపాతీస్ అవన్నీ చేసేసుకున్న తర్వాత నేను చిన్నకి జామ్ పెట్టి ఇచ్చేసానండి. తను తినడానికి వెళ్ళాడు. మా వారు వచ్చేసి మార్నింగ్ ఉన్న పలావ్ ఉంది కదా తను అదే టిఫిన్గా చేసేసాడు. చపాతీ వద్దన్నాడు. సో నేను కర్రీకి వచ్చేసి నిన్నటివి చేపల కూర ఉండే. సో నేను దానికోసం కొద్దిగా పాలకూర ఉండే అండి. నేను అది ఫ్రై చేసేసాను వాళ్ళ మండే నేను తిననని. బట్ ఇక నేను టిఫిన్ మాత్రం ఏం చేయలేదు, డైరెక్ట్ లంచ్ చేద్దామని. సో నాకు తినాలనిపివ్వలేదు. అండ్ ఇక్కడ చెప్పాను కదా నేను మ్యారేజ్ తర్వాత 18 డేస్కి మా మామయ్య చనిపోయారండి. మా మామయ్యకి వచ్చేసి ముందే బీపీ షుగర్ ఉండే. అయితే పెళ్ళిలో హడావిడిలో ట్యాబ్లెట్స్కి టైంకి తీసుకోకపోవడం అండ్ స్వీట్ అలా తీసుకోవడం వల్ల ఆయనకు ఎఫెక్ట్ అయిపోయింది. సో దానివల్ల ప్రాబ్లం అనేది బాగా అయింది. ఆయన మ్యారేజ్కి తర్వాత ఆయన చనిపోవడం, ఆల్రెడీ నాకు నెగిటివ్నెస్ ఈ మ్యారేజ్దే ఎక్కువ ఉండే. మళ్ళీగా వాళ్ళు ఆయన అంత తొందరగా చనిపోవడం